సౌదీ బస్సు ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబీకులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. హైదరాబాద్ విద్యానగర్కు చెందిన నసీరుద్దీన్ కుటుంబంలో 18 మంది చనిపోవడం చాలా బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సౌదీ మృతుల కుటుంబాలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు కేటీఆర్. సౌదీ అరేబియాలో అక్కడ అధికారులతో అట్లాగే ఈ దివంగతులైన వారి కుటుంబ సభ్యులతో కలిసి పనిచేసి వారికి ఆఖరి క్షణాల్లో వారికి అండగా నిలబడడానికి ఏమైనా కొంత సాయం చేయడానికి అక్కడికి మా బృందం కూడా పోయింది. ఇవాళ వారి కుటుంబ సభ్యుల్ని ఇక్కడ పరామర్శించి వారికి ఏ రకమైన సహాయం కావాలి అన్నా మేమందరం కూడా మీకు అండగా ఉన్నాము, మేమందరం కూడా మీకు అండగా నిలబడతాము. భవిష్యత్తులో కూడా, ఈ రోజే కాదు భవిష్యత్తులో కూడా మీకు ఏ అవసరం ఉన్నా కూడా పార్టీ ఉంటుంది. కేసీఆర్ గారు మమ్మల్ని అందరినీ పంపించారు మీ దగ్గరికి అని చెప్పి ఈరోజు వారి దగ్గరికి రావడం జరిగింది. ఈ శుక్రవారం అన్ని మసీదులలో కూడా మా చనిపోయిన వారి కోసం వారి ఆత్మ శాంతించాలని చెప్పి ప్రార్థించండి అని మాత్రమే అడిగారు, మమ్మల్ని ఏమీ అడగలేదు. సరే, అక్కడ కొంత సాయం చేయండి, ఎంబసీ అధికారులతో మాట్లాడండి, తొందరగా ఏమైనా ఒకవేళ తేగలిగితే మిగతా భౌతిక కాయాలు అలాంటివన్నీ చేయగలిగితే చేయండి, లేదంటే అక్కడే అంతిమ సంస్కారం చేసే అవకాశం అక్కడే ఉంటే అక్కడే జరిగే విధంగా అధికారులతో మాట్లాడండి అని చెప్పారు. తప్పకుండా మా పార్టీ తరఫున మా గౌరవ ఎంపీలను కూడా మేము కోరుతాము. ఉన్నతాధికారులు, దౌత్య అధికారులు, భారత దౌత్య అధికారులతో కూడా మాట్లాడి వారికి అక్కడ సహకరిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. వారి ఆత్మలు శాంతించాలని, చనిపోయిన వారి కుటుంబ సభ్యులు ఎవరైతే దివంగతులైన వారు, ఇంత పెద్ద దుఃఖం ఎవరికి రాకూడదు. ఒకటే కుటుంబంలో 18 మంది చనిపోవడం అంటే అంతకు మించిన బాధ అసలు చనిపోయిన వాళ్ళకంటే ఎక్కువ బతికిన వాళ్ళకే ఆ బాధ మిగిలిపోతుంది. అందుకే వారు మనోధైర్యంతో నిబ్బరంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ శోక సమయంలో మొత్తం మనందరం కూడా మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా వాళ్ళ కుటుంబాలకు అండగా నిలబడాలని చెప్పి కూడా మన సోదరులను కూడా ప్రార్థిస్తూ